ఉత్సవ్ రాక్ గార్డెన్స్. ఇది కర్ణాటక సైడ్ ఉంటుందండి. ఇక్కడ ఎంట్రన్స్ మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, అలా ఉంటుంది. హైవే పక్కనే ఉంటుందండి ఈ రాక్ గార్డెన్స్. ఇది ఎంట్రన్స్ అండి. అక్కడ టికెట్ తీసుకుంటున్నాం. ఫర్ ఈచ్ పర్సన్ 200 అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3 పర్సన్స్ వెళ్ళాం కాబట్టి 600. చిన్నపిల్లలకి ఏం టికెట్ లేదండి. అబౌవ్ 3 years పిల్లలకి 100 రూపీస్ అండి. మామూలు అడల్ట్స్ మనందరికీ 200 రూపీస్. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా వెళ్తున్నాం లోపలికి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోపల రైట్ సైడ్ ఇంకొకతను మనం నోట్ చేసుకుంటున్నానండి మన ఇన్ఫర్మేషన్ అంతా, నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అంతా నోట్ చేసుకుంటున్నారు. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు కదండి, ఆయన ఫోటో పెట్టారు. అది చూసి మా బాబు ఇక్కడ ఎవరో ఏదైనా చూపిస్తున్నాడు, నెంబర్స్ అదేంటి ఏంటి అని చూపిస్తూ ఉన్నాడు. అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మెట్లు ఉంటాయి, స్టెప్స్ అట్లా వెళ్తూ ఉంటే ఇదే ఎంట్రన్స్ అండి. మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి రైట్ సైడ్లోనే మనకి వాటర్లో చిన్న స్టాచ్యూ లాగా ఉంటుంది. అది ఎవరంటే మనకి భక్త కన్నప్ప అని ఉంటుంది చూడండి, ఆయన స్టాచ్యూ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి అందరి స్టాచ్యూలు పెట్టారండి. నేమ్స్ అంత ఐడియా లేవు, ఎందుకంటే కర్ణాటక సైడ్ కదండి, మనకంత నేమ్స్ ఐడియా ఉండవు. కొన్ని తెలిసిన నేమ్స్ మాత్రం చెప్తాను చూడండి. ఫస్ట్ అతను అయితే తెలియదండి, సెకండ్ అతను మాత్రం భక్త కనకదాసు అని ఇక్కడ కొంచెం కర్ణాటక సైడ్ ఫేమస్ అండి. కర్ణాటక బార్డర్లో కూడా చాలా వరకు తెలుసు ఆయన నేము. అదే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, అతనే భక్త కనకదాసు. నెక్స్ట్ ఆయన పక్కన రైట్ సైడ్ ఉన్నది ఎవరంటే వాల్మీకి అండి, మన రామాయణం రాశారు కదండి, ఆయన ఫోటో అక్కడ పెట్టేశారు స్టాచ్యూ. అండ్ ఇక్కడ ఇంకొకత నాకు తెలియదండి, ఏదో కన్నడలో రాసింది. ఇక్కడ కూడా అంటే కొన్ని కొటేషన్స్ మంచిగా ఉంటాయి కదా, మన మీనింగ్ఫుల్ కొటేషన్స్ అలాంటివి రాశారు వాళ్ళ స్టాచ్యూ కింద. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మనకి సూర్య నమస్కారాలు కనిపిస్తున్నాయండి. అండ్ ఇక్కడ ఎవరో నేమ్ తెలియదండి మనకి. అండ్ ఇక్కడైతే సూర్య నమస్కారాలు చేస్తున్నట్టు చూపిస్తున్నారు చూడండి. ఎంత క్లియర్గా ఉన్నాయంటే స్టాచ్యూస్, ఎవరో ఒక పర్సన్ వచ్చి చేస్తుంటే ఎలా ఉందో అంత క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ స్టాచ్యూలో ఫోటోలో ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ వెళ్తే ఒక రూమ్ లాగా ఉందండి, దాంట్లోకి ఎంటర్ అయితే ఇలా ఉంది. అన్నీ కొంచెం వైర్స్ లాగా చూపిస్తూ ఉన్నారు కలర్ఫుల్గా. మా బాబు ఫస్ట్ దీంట్లోకి అడుగు పెట్టగానే ఒకటే ఏడుపులు మీన్స్ భయం వేస్తుంది ఆయనకి, ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది అని. అదంతా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ ఎట్లుందంటే చిన్న పిల్లలు, చాలా చాలా చిన్న పిల్లలు విత్ మదర్ ఇంకా ఫాదర్ కూడా అట్లా ఒక ఫ్యామిలీ ట్రీ లాగా అట్లా చూపిస్తూ ఉన్నారు చూడండి. ఎంత క్యూట్గా ఉన్నారో చిన్న పిల్లలు, వాళ్ళ మదర్ లాగా చూపిస్తున్నారు. పక్కన చూడండి ఫాదర్ తలపైన కూర్చోబెట్టుకున్నట్టుగా పిల్లల్ని అలా చూపిస్తూ ఉన్నారు. బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే చూడండి, బాగుంది. నెక్స్ట్ ఈ సైడ్ వస్తే చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ మా బాబు హాయ్ చెప్తున్నాడు చూడండి మీ అందరికీ. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు, అక్కడ కూడా చిన్న పిల్లలతోనే ఉంటుంది చూడండి, చూపిస్తాను చూడండి. ఇదంతా క్యూట్ పిల్లలు, మొత్తం గోల్డ్ పిల్లలు లాగా ఉన్నారు. అట్లా చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టారు, వాటర్ ఫౌంటైన్ లాగా. నెక్స్ట్ ఇక్కడ అప్పట్లో ఎలా ఉండేది అన్నట్టుగా పాతకాలం నాటివి చూపిస్తూ ఉంటారు చూడండి. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, వాటర్ ఎక్కడికక్కడ అరేంజ్ చేశారు. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకున్నారు, కాదండి డబ్బులకే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అంటే అప్పట్లో ఎలా ఉండేది, ఇల్లులు విత్ పైనకి మెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క ఇల్లు అన్నీ పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందని. ఇక్కడ చూడండి మదరు ఫాదరు అక్కడ లోపల నుంచి వాళ్ళ కోసం వీళ్ళు తీసుకొస్తున్నారు, వాటర్ తీసుకొస్తున్నట్టుగా చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ పక్కన ఇల్లు చూడండి,
ఇక్కడ ఏంటంటే గోల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ అదే చూపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ పక్కన కిరాణా దుకాణం అదే షాప్ ఉంటుంది కదా, ఆ షాప్లో అప్పట్లో ఎలా ఉండేది అన్నట్టుగా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో అదే పెద్దవాళ్ళు, ఒక చిన్న పాప, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు కడిగేది అట్లా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చూడండి, మామూలు పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్ డాగ్స్ పక్కన ఎంతమంది పిల్లలు ఉన్నాయి చూడండి, ఆ కుక్క పక్కన, చిన్న డాగ్ పక్కన. అండ్ నెక్స్ట్ అప్పట్లో ఇలా ఉండేది అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. కొంచెం అప్పట్లో రాజులు అట్లాంటివి ఎక్కువ ఉండేది కదండి, అట్లా ఆ గన్స్ కానీ అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బాబుని వాళ్ళ మదర్ ఉయ్యాలూపుతున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. చూడండి అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అసలు చూస్తే వీళ్ళు మనుషులా లేక బొమ్మలా అన్నట్టుగా అర్థం కావట్లేదు నిజంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఆవులు, ఎద్దులు అన్నీ ఉన్నాయి చూడండి. అంటే ఇది కొంచెం డార్క్గా ఉంది రూము. ఒకసారి అడుగు పెట్టగానే ఇవి నిజమా అబద్ధమా అన్నట్టు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాపని ఉయ్యాల్లో వేస్తుంది వాళ్ళ మదరు. అవి ఎంత క్లియర్గా పెట్టినారంటే ఆ బాబు ఏడుస్తున్న సౌండ్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మదరు వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ వంట చేసి పెడుతున్నట్టుగా చూపిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకి తినిపిస్తున్నట్టు కూడా చూపిస్తూ ఉన్నారు. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక అడవిలో ఎలా ఉంటాయి మన యానిమల్స్ అన్నీ, మన జంతువులన్నీ అన్నీ చూపిస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా ఉంది. ఎవరైనా సడన్గా చూస్తే ఇవి నిజంవా అబద్ధంవా అన్నట్టున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పక్కన వెళ్తుంటే నేను ఆడియో మ్యూట్ చేసేసాను, అంటే పక్కన నాయిస్ ఎక్కువ వచ్చింది. లేదంటే అవి ఎట్లా అరుస్తున్నాయి అవన్నీ కూడా రియల్ వాయిస్తో పెట్టేసినారు. ప్రతిదాని దగ్గర మైక్ కూడా పెట్టేసినారు. అండ్ ఇక్కడ చూడండి గాజులు అమ్మడానికి వస్తే కొనుక్కున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ గాడిద పైన బట్టలు మోసుకెళ్తున్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐరన్ చేస్తున్న బట్టలు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ పాపకి వాళ్ళ మమ్మీ దూతున్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ అన్నీ చూపిస్తున్న చూడండి. ఒక విలేజ్లో ఎలా ఉండేది అప్పుడు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండేవి కదా, అలా చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి ఎండుమిర్చి ఆరబోసినట్టుగా. అప్పుడు ఇంట్లో కూడా మేకలు, కోళ్ళు అన్నీ పెంచుకునే వాళ్ళు కదండి, ఇప్పుడు అదే చూపిస్తున్నారు ఇక్కడ. ఎంత క్లియర్గా ఉందో. నెక్స్ట్ ఇక్కడ దేవుడు చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే అబ్జర్వ్ చేయండి, అక్కడ ఆయన రైట్ సైడ్ హ్యాండ్ చూడండి, రైట్ హ్యాండ్ అది షేక్ అవుతూనే ఉంటుంది విత్ సౌండ్ కూడా. అన్ని సౌండ్స్ అలా పెట్టేశారు కొన్నిటికి న్యాచురల్గా వచ్చేట్టుగా. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే దేవుడిని, అప్పట్లో దేవుడి దగ్గర గుడికి వెళ్ళినట్టుగా పిల్లలు అన్నట్టుగా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చిన్న కొలను ఉంది, దాంట్లో వాటర్, ఇది మన ఎనుములు ఉంటాయిగా వాటన్నిటికీ స్నానం చేయించేట్టుగా అవన్నీ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కుస్తీ పోటీలు జరిగేవి కదండి అప్పట్లో, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఎక్కడో, అవన్నీ చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మేము చిన్న బోటింగ్కి వెళ్ళామండి. బోటింగ్కి వెళ్ళినప్పుడు తీసింది. ఇలాంటి బోటింగ్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఈ మధ్య అన్ని పార్కులో పెట్టేస్తున్నారు. మనమే తొక్కుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మేము దిగిన ఫోటో అండి, నేను, మా హస్బెండ్, మా బాబు, మా బ్రదర్. అండ్ ఇక్కడ గ్లాస్ గ్యాలరీ అని పెట్టారు చూడండి. సడన్గా వెళ్తే మా బాబు అయితే బయటకు వచ్చేస్తున్నాడు, ఏందో డిఫరెంట్గా ఉన్నాయి బొమ్మలు అని. అంటే మనుషుల్లాగా చేసి దానికి గ్లాసెస్ అతికిచ్చారండి, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాతకాలం, మీరు 90s కిడ్ అయితే ఖచ్చితంగా దీనికి కనెక్ట్ అవుతారు, 80s కిడ్ అయినా కనెక్ట్ అవుతారులేండి. చూడండి అప్పట్లో మనం ఆడిన ఆటలు చూడండి, ఎంత బాగా ఎంత క్లియర్గా పెట్టారంటే నిజంగా ఇద్దరు పిల్లలు ఆడుతున్నారేమో అన్నట్టుగా పెట్టారు. ఇక్కడ చూడండి చిన్నప్పుడు స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక ఆడుకునే ఆటలు ఇవే కదండి ఎవ్రీ సండే. ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసి అసలు పిల్లలు బయటికే రావట్లేదు, ఎప్పుడో సండే లేదంటే సమ్మర్ హాలిడేస్లో తప్ప. అప్పుడైతే మొత్తం ఇవే ఆటలు కదండి, మేమైతే 90s కిడ్స్, అందుకు ఇవే ఆడినాం. ఇక్కడ చూడండి తొక్కుడు బిళ్ళ అవన్నీ ఆడుతున్నారు చూడండి పిల్లలు. ఇక్కడ కూడా ముగ్గురు అబ్బాయిలు ఏదో ఆట ఆడుతున్నారు, నాకైతే అంత అర్థం కాలేదు. చూడండి ఎంత క్లియర్గా పెట్టారో అసలు స్టాచ్యూస్. అండ్ ఇక్కడ ఈ బండిని లాక్కెళ్ళేది ఇద్దరు, ఒకరిని కూర్చోబెట్టి, ఇలాంటి రియల్ బండిలు కూడా పక్కన పెట్టారు, నేను క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ చూడండి తూనిగా తెలిసిందేగా,
టైర్ ఆట ఎంత బాగా ఆడుతున్నారు చూడండి పిల్లలు. అండ్ పక్కనే ఇక్కడ గోళీలాట చూడండి. ఇవన్నీ చూస్తే మనం ఒక్కసారిగా పాత రోజులు వచ్చేస్తా అన్నట్టుగా అనిపిస్తుంది. మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు చూడండి. ఈ పక్కనేదో చిన్న కట్టెతో ఆడతారు, దాన్ని మీరు ఏమంటారో తెలియదు. ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు చూడండి, ఎంత క్లియర్గా ఉన్నాయో ఫొటోస్ అసలు. ఇంకా చాలా ఉన్నాయి. మేము అది ఏమంటారు ప్యాక్ తీసుకోలేదండి. ఆ ప్యాక్లో మనకు అన్నీ వచ్చేస్తాయి. ఈ రెయిన్ డ్యాన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. మామూలుగా వేరే డ్యాన్స్ చేసేవి కూడా అవన్నీ ఉన్నాయి. మేము ఫస్ట్ టైం వెళ్ళాం, మాకు తెలియదు ఇవన్నీ ఉన్నాయని. వెళ్ళిన తర్వాత మామూలుగా వేరే దగ్గరికి ఎంట్రీ లేదు. ఏంటి ఇక్కడ ఎంట్రీ లేదని అడిగితే వాళ్ళు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి తాడాట ఆడుతున్నారు చూడండి. అండ్ ఇంకోటి పక్కన లెఫ్ట్ వంగి దూకే ఆట. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ.